I extend my respectful greetings to the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Gariki, and warm wishes to my respected cabinet colleagues, CSK Vijayanand Garu, DGP Sri Harish Kumar Gupta ji, to all special chief secretaries, principal secretaries, secretaries, heads of departments, and to all district collectors and superintendent of police participating from across the state on virtual mode. I'm delighted to attend this third conference of ministers and secretaries chaired by Honorable Chief Minister Garu. Andhra Pradesh Prabhutam, they are extremely committed building a state which is inclusive, sustainable and responsive to the aspirations of its people. ఈ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత టాంజిబుల్ రిజల్ట్స్, పాలసీల్లో ఉన్నవి చెప్పినవి ఇవన్నీ క్షేత్రస్థాయిలో కనిపించాలి అన్న కమిట్మెంట్తో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవన్నీ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానీ, అలాగే పల్లి పండుగకి సంబంధించి నా డిపార్ట్మెంట్కి సంబంధించి PR&RD సంబంధించి పల్లి పండుగ పోయిన సంవత్సరం 2,500 కోట్లు, పల్లి పండుగ 2.0 కింద 5,700 కోట్లు, అడవి తల్లి బాటుగా 1,005 కోట్లు, special assistance to state for capital investment which is called SASCI 2,123 crores. In total 11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. This effort and commitment must be clearly understood by the administration. When funds are arranged with such difficulty and responsibility, there can be no excuse for failure in implementation. Every rupee must be translated into visible outcomes on the ground. Officers at all levels must ensure that funds are made available and projects should be executed efficiently, transparently and within timelines without any delay. ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంత చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో వి హావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ we have fixed accountability for ourselves in the assembly in front of people. So I request you all, make sure that accountability should be fixed, including the last employee to the topmost official also. Otherwise this would be very difficult to see the tangible results at a grassroots level. Thank you.